హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్. ఈరోజు నేను గోంగూర చికెన్ కర్రీ చేస్తున్నాను. అందరు ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు కదా, ఇది నా స్టైలు. ఏంటంటే ముందుగా నేను ఒక చిన్న కడాయి తీసుకొని దానిలో ఆయిల్ పోసుకొని దానిలో షాజీరా అండ్ జీరా వేసుకున్నాను. కొంచెం ఉంటే మీరు మెంతులు కూడా వేసుకోండి. ఇంకా అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను. గోంగూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అలా అని మనకు మించి వేసుకోవద్దు. మీరు ఎంత ఆయిల్ అయితే యూస్ చేస్తారో అందులో కొంచెం ఇందులో వేయండి, ఎందుకంటే చికెన్కి కూడా మనం వేస్తాం కాబట్టి. సరేనా? ఇంక ఇది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని దానిలో వేసేసి, అంటే కడాయిలో వేసి మూత పెట్టేస్తే కాసేపటి తర్వాత తిప్పుకోవచ్చు. వేసిన వెంటనే తిప్పాలి అంటే కింద పడిపోయింది. చూసారా? నేను వేసి గోంగూర వేసి మూత పెట్టేశాను. కాసేపు ఆగి 2 నిమిషాలు ఆగి తీస్తే లోపలికి వెళ్ళిపోయింది. చూసారా? పెట్టినప్పుడు ఎంత ఎత్తుగా ఉంది కదా. అదే అంటారు లోన్ లొటారం పైన పటారం అనేసి. కానీ నిజంగానే ఆకుకూరలు ఎంత వేసినా కానీ 2 నిమిషాలు ఉడకగానే లోపలికి వెళ్ళిపోతాయి. ఇక పక్కనే ఇంకొక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ కాగాలండి. కాగాక మనము ఏ దినుసులు వేసినా కానీ అవి ఆయిల్లో చిట్లుతాయి. అప్పుడు వాటి ఫ్లేవరు బయటకు వచ్చింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను గోంగూర వేసినప్పుడు మెంతులు వేయలేదు, అందుకని నేను చికెన్లో వేసా. నాకు కొంచెం ఆ ఫ్లేవర్ ఇష్టం. ఏది మెంతులు వేస్తే టేస్ట్ బాగుంటుంది అనేది ఒక చిన్న థాట్ అన్నమాట. సో ఇంకా అవి కూడా వేగాక జీరా షాజీరా వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను. ఇంకా తర్వాత మన దగ్గర ఉంటే ఫ్రెష్గా, అంటే అందరూ రెడీ చేసి పెట్టుకుంటారు కదా అల్లం వెల్లుల్లి పేస్టు, అది వేసుకోండి. లేదు అని అంటే ఫ్రెష్గా దంచేసుకోండి. అది లేదు అని అంటే ఏం చేయాలో నేను తర్వాత చెప్తా. ఇక్కడైతే నా దగ్గర ఉన్నది అది నేను వేస్తున్నా. అంటే బయట నుంచి తెచ్చింది కాదు, ఇది పట్టిందే, ఇంట్లో పట్టిందే. సో అది వేసేసుకొని అది కూడా ఆయిల్లో నీట్గా ఫ్రై అయిందాక మనం దాన్ని కలిపి, తర్వాత ఇక్కడ గోంగూర కూడా పక్కన ఉడుకుతుంది కదా, దాన్ని కూడా చూసుకోవాలి. దీనికైతే ఇంకా పప్పు గుత్తి అవసరం లేదు, ఎనపడానికి వేరే తింగే అవసరం లేదు. ఎలా ఎనిపాను అనేది తర్వాత చూతురు. ఇంకా చికెన్ కోసం మనం పక్కన తీసిన కడాయిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయగానే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని తీసి దానిలోకి తాలింపులోకి వేసుకొని దాన్ని కూడా నీట్గా ఆయిల్ అంతా పట్టేటట్టు ఉల్లిపాయలు పట్టేటట్టు కలుపుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోండి. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత దానిలో సాల్ట్ వేయండి. ఎందుకంటే కొంతమంది లాస్ట్లో వేసుకుంటారు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. నేను ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చేస్తా. ఇప్పుడు మాత్రం నేను సాల్ట్ ముందే వేసేసా. ఆ తర్వాత ఒక 2 మినిట్స్కి మళ్ళీ టర్మరిక్ వేసాను, పసుపు వేసాను. ఈ ఉప్పు కారాలు పసుపు అనేది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళకు ఉంటుందండి. ఎందుకంటే బీపీ షుగర్లు ఉన్న పేషెంట్లు ఉంటారు కాబట్టి ఎవరి ఇంటి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోండి, మీరు ఎంత వేసుకుంటారు అనేది. ఇంకా ఇక్కడ ఏంటంటే నేను ఈ గంటితోనే గోంగూరని ఎనిపేస్తున్నాను. అదన్నమాట. చక్కగా ఎనిగిపోయిందండి, ఒక్క ఆకు కూడా కనిపించలేదు. ఎలా అయినా మా పాప తినేసిద్ది. సో దట్ నేను కొంచెం పా గోంగూర కూడా మంచిగా ఉడికిపోయింది కాబట్టి గంటితో ఎనిపేసేసాను. తర్వాత మళ్ళీ మనం చికెన్ మీద మూత తీసేసి ఒకసారి కలిపేసి అడగంటిందా లేదా అని కలపాలన్నమాట మూత తీసినప్పుడు. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. నేను ఎందుకంటే ఫోర్క్ పెట్టేశాను కారంలో, ఎందుకంటే మనం ఒక్కొక్కసారి ఎక్కువ తీసేస్తాం, కానీ ఆ ఫోర్క్లో మనకి ఎంత కావాలో అంతవరకే వచ్చిద్ది అని చిన్న లాజిక్ తోటి అలా పెట్టుకున్నాను. మీరు ఎలా ఉంటే అలా వేసుకోండి. ఇంకా తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకోండి. ఇక్కడ మీకు చిన్న టిప్ చెప్తాను. మనం ఎప్పుడైనా వాటర్ని కర్రీస్లో యాడ్ చేయాలి అని అనుకుంటే కనుక హాట్ వాటర్ యూస్ చేయండి. నేను ఇక్కడ ఈ వీడియోలో చూపించలేదు, కానీ నేను ముందున్న వీడియోస్లో చాలా వాటిలో చెప్పా. మనకి గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు హాట్ వాటర్ పోసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా
మనం రుబ్బి పక్కన పెట్టుకున్న గోంగూర ఉంది కదా, దాన్ని కారం ఉప్పు పచ్చివాసన పోయేదాకా ఉంచిన తర్వాత గోంగూర వేసి కలిపేసేసేద్దాము. గోంగూర చికెన్ చాలా బాగుండిద్దండి. మా అమ్మాయికి అయితే ఫేవరెట్ అనమాట. గోంగూర పప్పు, గోంగూర పచ్చడి, గోంగూర రైసు, గోంగూర చికెను, గోంగూర మటను. నిజంగా ఆంధ్ర వాళ్ళకి ఎందుకో గోంగూరతోటి ముడిపడిద్ది. ఎస్పెషల్లీ గుంటూరు, కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళైతే ఎక్కువ తింటారు అని నా ఫీల్ అనమాట. సో నా దగ్గర ఇంట్లో చేసుకున్న గరం మసాలా అయిపోయింది, అందుకని నేను ఈ మసాలా పొడి వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే కనుక నేను ధనియాల పొడిలోనే అన్నీ కలిపి పట్టేస్తాను. సో అయిపోయింది, ఊరి నుంచి వచ్చేసాక ఇంకా పట్టలేదు. కొంచెం చెవి పెయిన్ వల్ల కూడా నేను అవన్నీ చేసేటట్టు ఏం లేను. ఒక 1 వీక్ 10 డేస్ పోయాక నేను ఏ విధంగా ధనియాల పొడి అవన్నీ చేసుకుంటాను అనేది మీకు కూడా చెప్తాను. ఓకేనా? ఇంక ఇది అన్నం కానీ, రోటీకి కానీ, దోశకి, ఇడ్లీకి సూపర్. ఇక్కడ నెయ్యి ఎందుకు వేస్తున్నానంటే, నెయ్యి మీ ఇష్టం, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. కానీ నేను ఎందుకంటే కొంచెం కారం ఎక్కువైనట్టు అనిపించింది, అండ్ నెయ్యి వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. మరీ ఎక్కువ కాకపోయినా కొంచెం వేసుకొని చూడండి. ఇంకా తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర యాక్చువల్లీ నాకు మా పెద్దమ్మాయికి ఇష్టం లేదు, కానీ మా చిన్నమ్మాయికి ఇష్టము. సో ఇంకా అది తెచ్చుకుందనమాట, కొత్తిమీర వేయమ్మా అనేసి. అది చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో తయారు చేసి చూడండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్